పరిశుద్ధ గ్రంథము నుండి 23వ కీర్తన వచనం వెంబడి వచనం చదువుకున్నాడు. తన నామం బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. కీర్తన ఎరగని క్రైస్తవుడంటూ ప్రపంచములో ఉండడు. మారు మనసు పొందకపో అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. కానీ ఈ కీర్తన ఎరగని క్రైస్తవుడంటూ ఉండడు. ఈ కీర్తన దావీదు కీర్తన. దావీదు అనగా ప్రియుడు అనే అర్థం. దావీదు జీవితములో అనేకమైన గొప్ప సంగతులు ఉన్నాయి. అందుకనే దావీదు యెహోవాకు ఇష్టానుసారుడు. నా హృదయములో ఏవైతే ఉన్నాయో దావీదు హృదయములు కూడా అవే ఉన్నాయని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. దావీదు తన కుటుంబములో కడసరి వారే గొప్పవారు అవుతారని యేసు ప్రభు వారు కూడా చెప్పారు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 30వ వచనములో మొదటివారు అనేకులు కడవరి వారు అగుదురు, కడవరి వారు అనేకులు మొదటివారు అగుదురు. ఇది దావీదు జీవితంలో నెరవేర్చబడింది. ఎందుకంటే దావీదు ఇంటిలో ఇంటర్వ్యూ జరిగింది. తనకు ముందున్న సోదరులందరూ అన్ఫిట్ అయ్యారు. ఇక సమూయేలు అడుగుతూ ఉన్నాడు, ఇంతమందేనా ఇంకా ఎవరైనా ఉన్నారా అని. అప్పుడు తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనములో ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, అయ్యా కడసరి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలు కాయచ్చు. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని
యెషయిని అడగగా అతడు ఇంకను కడసరి వాడున్నాడు. ఎవరట? కడసరివాడు, ఆఖరివాడు మొదటివాడయ్యాడు. యేసు ప్రభు వారు చెప్పారు కదా, మొదటివారు అనేకులు కడవరి వారు అవుతారు, కడవరి వారు అనేకులు మొదటివారు అవుతారు. దావీదు కడసరివాడు. 11వ వచనములోనే తండ్రే సాక్ష్యం ఇస్తున్నాడు. వాడు గొర్రెలను కాయుచున్నాడు. 12వ వచనములో దావీదును దేవుడు పిలిపించాడు. దీనికి 78వ కీర్తన 70-71 వచనం చూస్తే, తన దాసుడైన అమ్మా, మీరు వృద్ధుల గుత్తెళ్ళు ఆ కుర్చీలు ఖాళీగా ఉండే అట్లా కూర్చోండి అమ్మా, మీకోసమే కుర్చీలు. వృద్ధులు మీరిద్దరమ్మా, మీరే కుర్చీలు ఉన్నాయి చూడండి. పాపం నొప్పులతో ఎందుకు బాధపడతారు? ఏమని రాయబడింది? అతన్ని తొలగించి తన దాసుడైన దావీదును కోరుకొని ఎక్కడి నుండి పిలిపించాడు? గొర్రెల దొడ్లలో నుండి అతని పిలిపించెను. పాడి గొర్రెలు వెంబడించుట మానిపించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఎక్కడి నుండి రప్పించాడు? తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని చూసారా? ఆంధ్ర భాషలో గొర్రెల దొడ్డి, మన భాషలో కళ్ళము, పశువుల కళ్ళం. ఉదయాన్నే ఏం చేయాల? కళ్ళంలో కళ్ళాన్ని శుభ్రం చేయాల. దావీదు చీపురు పట్టుకొని శుభ్రం చేస్తూ ఉంటే, అరే దావీదు, ఒక ఆయన మీ ఇంటికి వచ్చాడు, నిన్ను రమ్మంటున్నారా? మన ఆయన పని చేయాలరా, పడేయరా ఆ పరక, ఆ చీపురు పడేయి. చీపురు ఇచ్చి దావీదునకు రాజదండం ఇచ్చాడండి దేవుడు, తన ప్రజలను పాలించుటకు. కడసరివాడు దావీదు, గొర్రెలు కాయుచున్నవాడు దావీదు. 12వ వచనములో అతడు రాగానే నేను కోరుకున్నవాడు సరే, దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడండి. నేను కోరుకున్నాను, నేను కోరుకున్నవాడు ఇతడే. ఎందుకంటే దేవుడు ఆకాశము నుండి నరులను పరిశీలిస్తాడంట. 14వ కీర్తన 2వ వచనములో వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆయన ఆకాశము నుండి నరులను చూసారా? ఆకాశము నుండి దేవుడు మనుషులను పరిశీలించే దేవుడు. ఆయన హృదయ పరిశోధకుడు, ఆయన హృదయాలు పరీక్షించువాడు. నోవాహు కాలములో భూలోకము దేవుని సన్నిధి చెడిపోయి ఉన్న ఆ దినాలలో రాత్రుల పూట పొలాలకు వెళ్ళినప్పుడు మినుగుడు పురుగు అని ఒకటి కనబడుతుంది.
అది రాత్రి పుట్టక మినుకని కనపడుతూ ఉంటుంది, వెలిగిస్తూ ఉంటుంది. ఆ చెడిపోయిన సమాజములో ఒక మనుష్యుడు ఒక మినుగుడు పొరుగు వలె కనబడుతూ ఉన్నాడు. అందుకని 7వ అధ్యాయం 1వ వచనం ఆదికాండంలో నోవాహుతో దేవుడు ఏమంటాడంటే, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట నేను చూచి తిని. చూసారా, చాలామంది మనుషులు చూడాలని, మనుషుల మెప్పు పొందడానికి ఎంతో భక్తి కనపరుస్తూ ఉంటారు. మనుషుల దగ్గర కాదు మన భక్తి విషయము, ప్రభు ఎదుట. దానియేలు అదే కదా సాక్ష్యం ఇచ్చినది. ఏకంగా రాజుగారితోనే అంటున్నాడు, ఏమని? నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా అంటున్నాడు. దానియేలు ఏ తప్పైనను నేరమైనను చేయువాడు కాడు. దానియేలు దేవుని దృష్టికి నిర్దోషిగా ఉన్నాడంట. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. కనుక నేను కోరుకున్నవాడు ఇతడే, నేను కనుగొన్నాను. యెషై కుమారులలో ఒకరిని నేను కనుగొంటిని అని అంట. దావీదును దేవుడే కాపాడుతూ ఉన్నాడు. 1 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం. కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయాను. 2 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 6-14 వచనాలలో దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచూ ఉండెను. దావీదును దేవుడే కాపాడుచూ ఉన్నాడు. కనికరము గల దావీదు సౌలు పనిగట్టుకొని దావీదుని వెతుకుతూ ఉన్నాడు. కానీ దావీదు చేతికి దేవుడు శత్రువును అప్పగిస్తే దావీదు అంటున్నాడు, అతడు అభిషేకము నొందినవాడు, నేను అతన్ని ముట్టను. దేవునికి అప్పగించాడు. ఇప్పుడు దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపు, నాకు లేమి కలుగదు. ఈ కాపరి మన ఆధ్యాత్మిక జీవితములో మనలను కాపాడువాడుగా ఉన్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు, నిద్రపోడు. ఈ కాపరి తప్పిపోయిన వాటిని మరలా వెతుకువాడు. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 11వ వచనం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును. చాలు 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 చాలు. నేను నేనే నా గొర్రెలను వెదకి కనుగొందును. ఆయన కనుగొనేది, వదిలిపెట్టేవాడు కాదు. ఆయన కనిపెట్టే దేవుడు. యోసేపును గురించి
ఒక యాత్రికుడు అడుగుతూ ఉన్నాడు, పొలములో నీవు ఏమి వెతుకుచున్నావు? యోసేపు అంటున్నాడు, నేను నా సహోదరులను వెతుకుచున్నాను. ఆదికాండం 37వ అధ్యాయం 16వ వచనం. 37:16. అందుకతడు నేను నా సహోదరులను వెతుకుచున్నాను. ఎంత గొప్ప కాపరండి కాపరి. నేను నా సహోదరులను వెతుకుచున్నాను. అందుకే పౌలు గారు అన్నారు, తప్పిపోయిన వారిని సరైన మార్గంలోనికి తీసుకొని రావాలి అని. గలతీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడలా ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడును తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో మంచి దారికి తీసుకొని రావాలి. వదిలిపెట్టకూడదు. చాలా స్థలాలలో చెప్తూ ఉంటా, కొందరు సేవకులకి మంట పుడుతుంది నా మాటలు. వాడు కాడుక వాడు వచ్చేంత అంటే ఓన్లీ బండలు మాత్రమే మిగులుతాయి. చూసారా, పలుమార్లు వెళ్ళాలి, దర్శించాలి. అది సేవకునిదే కాదు, సహోదరులది కూడా. చూసారా, ఇందాక సహోదరులు కృపమ్మ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, మన వంశీ దగ్గర ఇంటికన్నా పోయి మాట్లాడదాం రా అని చెప్పేసి. ఎలాగైనా పిలుస్తాము వంశీని అని. నేనేమో ప్రతి ఆదివారం పోయి పిలుస్తానే ఉండా, ఆరాధన కంటే ముందు. రానైనా వస్తా అంకుల్ అంటాడు. సరే, మన మరియమ్మ కూడా పిలిచింది, నైనా అలా ఉండడం మంచిది కాదు నైనా, సంఘం నీ క్షేమం కొరకు ప్రార్థన చేస్తావు. ఇది ఒక మనుషునిదని ఆ మనుషునికి అప్పచెప్పి ఇష్టానుసారంగా జీవించకూడదు. అహరోను విచ్చలివిడిగా తిరుగుటకు అప్పగించాడంట. అలా ఉండకూడదు. చాలా స్థలాలలో నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమించువాడవు, ప్రేమించుదానివైతే ఆదివారం ఎన్ని పనులున్నా ఖచ్చితంగా 3 గంటలు కూర్చోవాల. సరే, రొట్టి విరిసింది ఆలస్యంలే, ఏమోడ పనులు ఉన్నట్లుగా. ప్రతిరోజు మామ అంటే కనుక తప్పు. వారంలో ఒక్క పగలు ఉండడానికి కూడా నీకు అన్ని పనులు ఉంటాయా? ఏమండి, ఒకసారి మనసాక్షి ఆలోచించుకోవాలి. నేను ఎక్కడున్నాను? దేవుని మందిరంలో ఉన్నా. నేను దేవుని ఆరాధించడానికి వచ్చాను. దేవుడు నా స్తుతుల కొరకు ఆయన కాచుకొని ఉన్నాడు. అనుకోకుండా మన జిల్లా కలెక్టర్ గారు మన మందిరానికి వచ్చాడు ఆదివారం. వచ్చాడు కదా అని ఇష్టానుసారంగా పోతాం మనం. అబ్బా చెప్పు దాసుబాబు, నువ్వే ఖచ్చితంగా బాగా చెప్తావు. ఇంకా 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 ఆయన వెళ్ళేంత వరకు కదులుతామా? ఆహా, నీ కానికే కదా అని చెప్పేసి వేసిపోతున్నారండి.
అది నన్ను బట్టి కాదు, నువ్వు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నావు అనే దానికి నిన్ను నువ్వే నిరూపించుకుంటున్నావు. అది నేను చెప్పాల్సిన పనిలే. నువ్వు దేవుని ఎలాగూ ప్రేమిస్తున్నావు అనే దానికి నీ ప్రవర్తనే సాక్ష్యము. వెళ్ళొచ్చా? సాత్వికం 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 అంటే ఎక్కి కూర్చోవడం కాదు. సరే ఏమంటారులే, ఏమనలే, పా ఇదిగో నేను ముందు పోతాను, నువ్వు తర్వాత రా, వచ్చేటప్పుడు అట్లా థమ్స్అప్ సీసన్ తీసుకొని రా, నువ్వు వచ్చాక నేను పలావు చేసి పెట్టింటాను. ఎక్కడ లేని తిండి ఆ రోజే దొరుకుతుంది. ఒక్క ఫోన్ కాల్ కొడితే చాలు, హైదరాబాద్ చెప్స్ నుండి క్షణాలలో నీ ఇంటికి వస్తాయి. తిండి కాదు, నా కొరకు మరణించి లేచాడు ప్రభు, నేను ఆరాధించడానికి వెళుతుంది. నేను ఆయన సన్నిధిలో ఉండాలి, నేను ఆయన సన్నిధిలో కనపడాలి. స్వరూపక్క చూడు, బుధవారం శనివారం రాకపోయినా ఆదివారం మాత్రం కంటిన్యూగా వస్తారు. చూసారా? అది ప్రభును బట్టి, ఒకరు చెప్తే రాదది. చూసారా? గద్దించక కాదు, అది నువ్వు ఎలా ఉన్నావో నువ్వే నిరూపించుకుంటున్నావని అర్థమవుతుంది. ఆ సార్లకు కూడా చెప్తూ ఉంటారు, సార్ కాసేపు కన్నా వాక్యం వినిపోండి సార్. సాత్వికం అంటే ఏంటంటే ఎప్పుడైనా కూర్చుంటాడు కదా అనే ఉద్దేశంతో ఉంటాం మేము. ఇంకా అదే సర్వ్ చేసుకోకూడదు. సరే ఏమంటున్నాడు? నేను కనుగొని యోసేపు నా సహోదరులను కనుగొనుచున్నాను. భక్తుడు అడుగుతున్నాడు, నాలో ఏమైనా లోపాలు ఉంటే నీ సేవకుని కుమారుని వెదకి నన్ను సరైన మార్గంలో పెట్టు అని అడుగుతున్నాడు. 119 కీర్తన 176 కీర్తన వచనం. 119 కీర్తన 176. తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెదకి పట్టుకొనుము. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను నేను మరచువాడను కాదయ్యా, నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను. ఒకవేళ నేనేమైనా తప్పిపోతే, భక్తుడు ఏమడుగుతున్నాడు దేవుణ్ణి, నేనేమైనా తప్పిపోతే అయ్యా నన్ను వెదకి నన్ను మళ్ళీ పట్టుకోయ్యా అంటున్నాడండి. ఇది విశ్వాస యొక్క లక్షణం. పెద్ద అయినా ఇట్లా నువ్వుకరా, నువ్వేకరా. మీరేం పని చేసేటోళ్ళు? వ్యవసాయం చేస్తారు. ఈ పొద్దు ఆదివారం అని ఇక్కడికి వచ్చారు. ఏ ఊరికి? ఈ ఊరికి ఇక్కడికి వచ్చారు కనుక ఇక్కడికి వచ్చారు. ఓకే ఓకే. దేవుని స్తోత్రం. ఇది దేవుని మందిరం. నేను ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తా. ఇక్కడ మా సర్దుకుడు ఉన్నాడు, వాళ్ళ ఇంటికి వచ్చా. కానీ వాళ్ళ ఇంట్లో ఉండడం నాకు ఇష్టం కాదు, దేవుని ఆరాధించటం నాకు ఇష్టం, దేవుని సన్నిధిలో కనబడటం నాకు ఇష్టం. అదిగా ఆ పక్కన 2 సోదరీలు ఉన్నారు, మీ పక్కన 3 ఉన్నారు, ఆయనతో పాటు 2. ఎందుకు వచ్చారు వాళ్ళు? దేవుణ్ణి ఆరాధించడం, దేవుని ఘనపరచడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి. ఈ కాపరి తప్పిపోయిన వాటిని వెతికే కాపరి. ఈ కాపరి యేసుకేలు గ్రంథం 34:11లోనే నేను వెదకి కనుగొందును. ఈ కాపరి వదిలిపెట్టేవాడు కాదు. నేను వెతికేదను,
యేసు ప్రభు చెప్పిన ఉపమానములలో 99 గొర్రెలను వదిలిపెట్టి ఎక్కడో పొదుగులో మరుగులో దాక్కున్న గొర్రెను వెదకి తీసుకొని వస్తాడు ఆయన. యేసు ప్రభువాన్ని కృపను దయచేయి, నన్ను ఆరాధించడానికి నా స్తుతుల కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు. ఎందుకంటే నీ కొరకు తన సొంత కుమారుని ఇవ్వడానికి కూడా తండ్రి అయిన దేవుడు వెనకాడలేదు. ఏ దూతను వాళ్ళని పంపిలైనా తన సొంత కుమారునే మనకు అనుగ్రహించారు. మరి ఆయన ఆరాధించుటకు, ఆయన ఘనపరచుటకు, ఆయనను మహిమపరచుటకు 10 అంటే 10 10, 10 అంటే 10:30, 10 అంటే మొదటి పాట అయిపోవాల, 10 అంటే రెండో పాట అయిపోవాల, 10 అంటే మూడో పాట అయిపోవాల. ఏంది షరతుల ప్రకారము? 10 అంటే 10కే రావాలా. సరే, రాలేకపోతున్నాము. నేను వెతుకుతాను. మత్తయి సువార్త 18వ అధ్యాయం 11, 12 వచనాలు. ఒక మనుషునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల తప్పిపోయిన దానిని వెదకడా వాడు దానిని కనుగొని 99 గొర్రెలను గురించి సంతోషించున్నాడు కంటే దానిని గురించి ఎక్కువగా సంతోషించున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అలాగుననే ఈ చిన్న వారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. నశించుట, నువ్వు పాడవుట, నువ్వు చెడిపోవుట ఆయనకిష్టం లేదు. నువ్వు వృద్ధి పొందుట ఆయనకిష్టం, నువ్వు బలపడుట ఆయనకిష్టం, నువ్వు ఆయన కొరకు సాక్షిగా నిలబడుట ఆయనకిష్టం. 99 అనీతిమంతుల కంటే పాపి అయిన ఒక మనిషి రక్షించబడుటే పరలోకములో గొప్ప సంతోషం. ఆయన కనుగొనే కాపరి, కనుగొనడమే కాదు సమకూర్చువాడు. యేసుకేలు గ్రంథం 34:13లోనే ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశముల నుండి వాటిని సమకూర్చి వాటిని స్వదేశంలో నుండి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపుర స్థలముల యందు వాటిని మేపెదను. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద దొడ్డి ఏర్పడును, అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇశ్రాయేలీలకు బలమైన మేతగల స్థలమందు అవి మేయును. మంచి మేతగల స్థలమందు ఆయన మేపువాడు, ఆయన నడిపించువాడు. ఎక్కడికి? సర్వ సమృద్ధి గల చోటికి నడిపిస్తాడంట నిన్ను నన్ను. 66వ కీర్తనలో 10:11లో మేము నిప్పులలోను నీళ్ళలోను పడితిమి,
నరులు మా నెత్తి మీదకి ఎక్కునట్లు చేసితివి, నిప్పులలోను నీళ్ళలోను పడితివి, పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మిమ్మల్ని రప్పించి ఉన్నావు. ఎక్కడికి నడిపిస్తాడంట? సమృద్ధి కలిగిన చోటు. దావీదు ఇతరులకు ఉపకారము చూపటంలో దావీదంత మనిషి పాత నిబంధనలో ఎక్కడ మనకు దొరకదు. కన్న కొడుకు కన్న తండ్రి మీద కత్తెత్తాడండి. చెప్పులు వేసుకోవడానికి కూడా అవకాశం లేదు. ఉన్న పాటున వెళ్ళారు. దారి మార్గమున వెళుతూ ఉంటే వాడు దూషిస్తున్నాడు. రే దావీదు, బాగా జరిగిందిరా నీకు, నీ కొడుకే నీ మీద కత్తెత్తాడు కదరా అని దూషిస్తూ ఉన్నాడు సిమ్మి అనేవాడు. దావీదు తోటి యోధులు అంటున్నారు, వాడు అలా పలుకుతున్నాడు. ఒక్క మాట నాకు పొడిసేసి వస్తా అంటాడు. రే, నా కడుపును పుట్టిన వాడే నా ప్రాణము తీయజూచుండగా వాడు పలుకుట ఏమి ఆశ్చర్యము? ఒకవేళ దేవుడు వాడికి అవకాశం ఇచ్చాడేమో దూషించని, వాడిని దూషణకు బదులుగా దేవుడు నాకు మేలు చెయ్యి. ఏ పరిస్థితులలో నీకేం బాధ లేదు, నీకేం తెలుసు, నువ్వు బాగా ఆడిడ బాగా తిని గుండ్రాయి మాదిరి ఉన్నావంటారు కదా. నీకు తెలిచ్చే కదా మా పరిస్థితి. ఓరు బాబోయ్, నువ్వు నా ఇంట రా అని చెప్పినా నేను ఒకరిని, సార్ నేను నీ ఇంట వస్తా సార్ అన్నాడు. ఒకవేళ గెటప్ చూసి నువ్వు నా ఇంట్లో వస్తా అనుకుంటున్నావేమో, నా పరిస్థితులు చూస్తే నువ్వు భయపడిపోతావు అని చెప్పిన. అదేంది సార్ అన్నాడు. నువ్వు రా తెలుస్తుంది అని చెప్పేసింది. చూసారా, ఇప్పుడు అరణ్యములో ఉన్నారు. బర్జిలై అనేవాడు సంపన్నుడు అరణ్యములోనికి ఆహారం పంపాడండి. ఆహారం పంపితే ఇప్పుడు బర్జిలైతో అంటున్నాడు దావీదు, రండి సింహాసనం దగ్గరికి రండి, నా బల్ల దగ్గర కూర్చుందురు అంటే బర్జిలై అన్నాడు, నేను రాలేనయ్యా, నా కొడుకైన కింహామును తీసుకొని వెళ్ళు అంటాడు. తర్వాత యోనాతాను దావీదు ప్రాణ స్నేహితులు కదా. యోనాతాను ప్రభు దగ్గరికి వెళ్ళినాక దావీదు అంటున్నాడు, దేవుడు నాకు దయ చూపునట్లు. ఎంత శ్రేష్టమైన మాట అండి. దేవుడు నన్ను ఉన్నత స్థితిలో ఉంచాడు. ఆ ఉన్నత స్థితిని గురించి నేను సంతోషించక దేవుడు నాకు దయ చూపునట్లుగా ఒకరిని యోనాతాను కుటుంబకులలో ప్రభువులలో నా బలలో కూర్చోబెట్టుకుంటానంటాడు. 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం. మొదటి వచనం, యోనాతాను బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అన్నప్పుడు యెహోవా నాకు దయ చూపించినట్లుగా నేను ఉపకారము చేయుటకు. బాబా బాబా, యెహోవా దయ, యెహోవా నాకు దయ చూపినట్లు దేవుడు నాకు దయ చూపినట్లుగా
నిన్ను ఆశీర్వదించాడు, నిన్ను గొప్ప చేశాడు. ఇప్పుడున్న తరానికి ఆకలి బాధ అనేది తెలియదు. కానీ మేము ఎదుగుతున్న దినాలలో మా తల్లులు మమ్మల్ని పోషించడానికి 3 పూటలలో ఒక పూట పస్తుండి మమ్మల్ని పోషించేవాళ్ళు. ఆ కాలంలో జొన్నన్నం వండాలి. కూర్చోండి అందరు. అమ్మా, మీలో ఎవరికి జొన్నన్నం వండేకి వస్తుంది చెప్పండి. జొన్నన్నం చేసే విధానం ఎలాగో చెప్పండి. వాళ్ళనే అడుగుతా, నన్ను అడుగుంటున్నాడు మన దాసుబాబు. ఎందుకంటే నేను ఎక్స్పర్ట్ కదా వంటల్లో, ఎక్స్పర్ట్ ఆయన. ఒకసారి తోటలో వంట చేస్తున్నాము, అంత పలసన ఏర్పడింది. దాన్ని చిక్కగా రావాలంటే ఏం చేయాలని ఏం చేశాడు ఆయన? పిండి కలిపాడండి. చాలా చిక్కగా రావాలని. చిట్కాలు ఆయన దగ్గర బాగుంటాయి, ఎప్పుడన్నా తెలుసుకోండి. 1 జొన్నలు నానబెట్టాలి, 2 ఇసరాలి, దాన్ని 2 భాగాలుగా చేయాలి. మొదట ఉడకలు ఉప్పేసి ఉడకబెట్టాలి, తర్వాత పిండి. చూసారా? కానీ మా అమ్మ మొదటి ముక్కలు ఉడుకుతానే ఉప్పు వేసుకొని, అయినా నేను తాగిపోతాను, మిగతా మీరు తినండి నైనా అని. నేను నాకు పనివాడు మళ్ళీ కొండ లోపలికి రాని నైనా గేట్ వేస్తాను, నైనా మీరు తినండి. కానీ అట్టి దినాలలో యథార్థవంతులుగా ఉండేవాళ్ళు ప్రతివారు కూడా, ప్రతి కుటుంబం కూడా. రేవాడిని బాగలేదంటారంటే పరిగెత్తుకుంటూ పోయేటట్టు. ఇప్పుడు అందరూ సంపన్నులు అయ్యారు, కానీ స్వార్థం వచ్చేసింది. ఏమొచ్చేసింది? స్వార్థం వచ్చేసింది. స్వార్థం ఎప్పుడైతే వస్తుందో ఎదుటివారి గురించి ఆలోచించే మనసు కూడా ఉండదు వాళ్ళు. కానీ ఇక్కడ దావీదుని గురించి ఒక్క మాట నేర్చుకోవాల. యెహోవా దయ చూశాడని కాదు, నాకు దయ చూశాడు, నేను ఇంకొకరికి దయ చూపుతాను. అందుకే చెప్తూ ఉంటా, నీకున్న 3 ముద్దల్లో ఒక ముద్ద ఇతరులకు పెట్టు, దేవుడు దీవిస్తాడు. సంపన్నులు కావాల్సిన పని లేదు ఒకరు సహాయం చేయడానికి. చూసారా? లే ఎడి మీ అన్నేడి లే లే నిలబడు. వద్దులే అట్లయితే ఏడుస్తా. అసలు వాళ్ళు ఈటే వాళ్ళు ఊరికనే ఏడిపించారప్ప. కూర్చోండి. ఇంకొక్కసారి బిస్కెట్లు ఆటో అన్నరా వద్దులేదు మాట్లాడము. అప్పుడే కన్నీళ్ళు వచ్చేసి చూసారా? బుగ్గకు పోతున్నారు. చక్కగా స్నానం చేయించి, చక్కని డ్రెస్ వేయించి, పౌడర్ వేయించి సిద్ధపడినాక మేము అక్కడికి పోతున్నాం తాత. బొగ్గకు బాగా బైబిళ్ళు చాక్లెట్లు ఇచ్చారు తాత, ఆటోలో తీసుకుపోతారు తాత. వానికి మొన్న ఆదివారం కూడా అడిగినా కదా, 6 గంటలప్పుడే ఎదురైనాడు, 5:30 అప్పుడే వస్తా తాత అన్నాడు, జంప్ అయినాడు. సరే, వాళ్ళ బిస్కెట్ వాళ్ళకి ఇచ్చేసాయి. ఇంకొకసారి బిస్కెట్ ఆశ చూపితే, ఇదిగా నీకే బిస్కెట్ కొనిచ్చానని ఇచ్చిగా ఇచ్చొచ్చావా? దేవుడు నాకు దయ చూపినట్లుగా నేను ఇతరులకు కూడా దయ. యోనాతానును తన బలయత కూర్చోబెట్టుకున్నాడండి. ఇప్పుడు యోనాతాను అంటున్నాడు, చచ్చిన కుక్క వంటి నేనెంతటి వాడనండి. ఎంత ప్రేమ అండి దావీదు ప్రేమ.
దావీదు చనిపోయేటప్పుడు కూడా గుర్తు చేస్తున్నాడండి తన కొడుకు 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో, లే సల్మోనా రారా, మీ అన్న నా మీద కత్తి తీసుకున్న 1 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. నేను నీ సహోదరుని అబ్షాలోమును ఉత్తరం నుండి పారిపోగా గిలాదీయుడైన బర్జిల్లై కుమారుడు నాకు సహాయంగా వచ్చింది. నీవు వారి మీద దయ ఉంచి నీ బల యొద్ద భోజనం చేయు వారిలో వారిని చేర్చుము. మరియు బెన్యామీను చాలు ఏమంటున్నాడు? ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నాడు చూడు 8వ వచనంలో, బెన్యామీయుడైన గెరా కుమారుడును బహూరీము ఊరివాడైన షిమీ యొద్ద ఉన్నాడు. నేను మహానాయకులకు వెలుచుండగా అతడు నన్ను శపించను. ఎదుర్కొనకై అతడు యోర్దాను నది యొద్దకు రాగా, యోర్దాను నది యొద్దకు దిగిరాగా, యెహోవా తోడు కత్తి చేతని నేను నిన్ను చంపెదని ప్రమాణం చేసితిని. వారిని నిర్దోషిగా ఎంచవద్దు. నువ్వు సుబుద్ధి గలవాడు కనుక వారిని ఏమి చేయవలనో అది నీకు తెలియను. నెలసిన వెంట్రుకలు రక్తముతో సమాధికి దిగజేయము. 1వ వచనం, దావీదునకు మరణకాలము సమీపింపగా. ఎంత ఉపకార బుద్ధి అండి. అయినా దావీదు, రే సల్మోనా ఇట్లారా, నేను మీ అన్న నా మీద కత్తి పట్టినప్పుడు పలానోళ్ళు వచ్చి నాకు సహాయం చేశారా, వాళ్ళని పిలిచారా నా ప్రభు బల్ల యొద్దకు, వాళ్ళు రాలేదు. ఇదిగో వాళ్ళని బల్ల యొద్దకు చేర్చుకో, నాకు బదులుగా. నేను ఈ లోకం విడిచిపోయినను, వారు నాకెంతో ఉపకారం చేశారా, అడవిలో ఆహారం పంపారా నాకు. ఎవరుండారా? అందరూ సొంత పనులు, సొంత ప్రయత్నములు, సొంత కార్యముల మీద మనసు ఉంచారు, కానీ నా గురించి ఒకడు మనసు పెట్టారు. వాళ్ళని మర్చిపోవాకున్నాయి. ఉపకార బుద్ధి, ఉపకారము విశ్వాసి ఎన్నటికీ మర్చిపోకూడదు. ఏమంటున్నాడు? నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. 5వ మాట 34వ అధ్యాయం 16వ వచనంలో, తప్పిపోయిన దానిని ఏమంటున్నాడు? తప్పిపోయిన వాటిని వెతుకుదను, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను, గాయపడిన దానికి కట్టు కట్టెదను. ఆయన మరలా ఏం చేసేవాడంటే, గాయపడిన వాటిని ఆయన కట్టుగట్టే దేవుడు. వదిలిపెట్టాడు. నిన్ను సరైన ట్రాక్లో ఉంచుతాడు. ఎందుకంటే ఎవరు నశించుట ఆయనకేమాత్రము సంతోషము లేదు. 16వ వచనములోనే చివరి భాగములో, దుర్బలముగా ఉన్న దానిని నేను బలపరుచుదును. చూసారా? నీ ఆధ్యాత్మిక జీవితంలో ఆయన బలపరచు దేవుడు కనుక, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఈ కాపరి తప్పిపోయిన వాటిని వెతుకువాడు. ఈ కాపరి కనుగొనే కాపరి.
ఈ కాపరి సమకూర్చువాడు, ఈ కాపరి నడిపించువాడు, సర్వ సమృద్ధి కలిగిన చోటికి. ఈ కాపరి గాయములను కట్టువాడు, ఈ కాపరి మంచి మేతగల స్థలమందు మేపువాడు, ఈ కాపరి బలపరచువాడు. పౌలు గారు తిమోతితో అన్నాడు కదా, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతుడవు కమ్ము. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో గత వారమంతా మీ రెక్కల కింద ఉంచుకొని నూతన వారాన్ని, ప్రభుదినాన్ని బహుమానంగా ఇచ్చారు. మీకు స్తోత్రములు. రాత్రి పాలు ప్రయాణాన్ని దీవించి క్షేమంగా నడిపించారు. మరి క్యాంపస్ను దీవించండి, రూమును మీరు దీవించండి, ఆ యాజమాన్యాన్ని మీరు దీవించండి. సెకండ్ ఇయర్లో మంచి ఫలితాలతో పాస్ అయిన విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రం. పంట పొలాలను కూడా దీవించండి, తల్లిదండ్రులను కూడా దీవించి మహిమ పొందండి. ఇంటర్ పరీక్షలు రాసిన బిడ్డల కొరకే మేము ప్రార్థిస్తున్నాం. మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను, అలాగే 10వ తరగతి పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉన్నారు. ఇంటర్ సెకండ్ ఇయర్ పిల్లలు సిద్ధపడుతూ ఉన్నారు. ఇంకా ఆయా పోటీ పరీక్షలు రాసిన బిడ్డలు కూడా మీరు దీవించండి. బిషప్ డ్యూటీలో ఉన్నాడు, క్షేమంగా నడిపించండి. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడమని అడుగుతాం. సండే స్కూల్ బృందాన్ని దీవించండి. అలాగే మేడం కుటుంబాన్ని, భర్తను, పిల్లలను కూడా దీవించి మీరు మహిమ పొందండి. చంటి పిల్లల స్థుతుల మూలముగా నీవు ఒక ఆశ్రయదుర్గము స్థాపించి ఉన్నావు. బాల్యము నుండే పిల్లల మీ దయందును, మనుషుల దయందును, వయసులో, జ్ఞానములో, విద్యలో ఎదుగుటకు మీ కృపను దయచేయండి. పుట్లూరు శాంతమ్మ గారికి కంటి ఆపరేషన్ జరిగింది, చక్కగా చూచుటకు మీ కృపను దయచేయండి. వృద్ధాప్యములు ఉంటున్న ఇన్నయ్య తల్లి కొరకు, దేవదాస్ తల్లి కొరకు, భర్తల దేవదానం భార్య కొరకు, వృద్ధులు వృద్ధురాళ్ళ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. నూతనంగా ఈ దినం 3 వచ్చారు. వారి కుటుంబ సభ్యులను కూడా దీవించి మీరు మహిమ పొందండి. రవిని కూడా నడిపించారు, మీకు స్తోత్రములు. ఆయనలో కూడా మీరు కార్యం జరిగించండి. ఆడికి క్రైస్తవ కూడిక గృహం దినదినము క్షేమాభివృద్ధి నందుటకు మీ కృపను దయచేయండి. రాజయ్య 2వ కుమారుడు మరి మందులు తీసుకుంటున్నాడు. ఆయనకుంటున్న ప్రతి ఇన్ఫెక్షన్ను తొలగించండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. కళాశాల మొదలుకొని నర్సరీ వరకు చదువుతున్న విద్యార్థులను దీవించండి. ఉన్నతమైన చదువులు చదివి వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి వారిని దీవించండి. వారి హృదయ కోరికలు నెరవేర్చండి. యవ్వనంలోనే పిల్లలు మారు మనసు పొంది, రక్షణ పొంది, ప్రభువులలో పాలు పొందుట కూడా సహాయమును పెడతాయి. నిన్నటి దినమున నేను చాలా బలహీనతలతో ఉండగా కనికరించి ఆరోగ్యం ఇచ్చారు, మీకు స్తోత్రములు. జగత జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉండవో నెరవేర్చండి. యేసు ప్రభువా, బుధవారం శనివారం జరిగే కూడికలను మీరు దీవించండి. ప్రతి కుటుంబం వచ్చుటకు మీ కృపను దయచేయండి. ఎండలు అధికంగా ఉన్నాయి, ఎవరు ఏ విధమైన బలహీనతలు గురి కానివ్వకుండా కాపాడండి. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రులు వెన్నెల దెబ్బ నీకు తగలదు అన్నారు. ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో రాత్రింబవళ్ళు విభిన్న రీతిగా ప్రయాసపడుతున్నారు. అంగన్వాడీ టీచర్స్, కార్యకర్తలను దీవించండి. జీతాలు రాక ఇబ్బందులకు గురి అవుతున్నారు, మరి కొందరు జీతాలు రాక ఇబ్బందులకు గురి అవుతున్నారు. కనికరం చూపండి. ఆర్థిక శాఖ మంత్రిని కదిలించండి. ప్రతి అక్కర తీర్చబడినట్లుగా మీ కృపను దయచేయండి. పురుషుల బాత్రూమ్ విషయంలోనూ, పైన రేకుల షెడ్డు విషయంలోనూ, ముందర స్థల విషయంలో కూడా మీ కృపను దయచేయండి. కట్టుపల్లి యోహానంకులు రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం దీవించండి. సుధామూర్తి గారు కుమార్తెల కుమారుని దీవించండి. గుంటూరు, నంద్యాల, కర్నూలు, యాడికి, కొండూరు, కోనచెరువు, చాపరాళ్ళ సంఘాలను
మీరు దీవించమని అడుగుతున్నాను. యేసు ప్రభువా, మీ కృపను దయచేయండి. నేను సహాయముని బట్టి దయచేయండి. సంఘము దినదినము క్షేమాభివృద్ధి నొందుటకు ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు తీర్చమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరు కూర్చోండి.